డబ్బుతో ఎలా రఘురామ్‌ని కాపాడుకోవాలా అని రామలక్ష్మి ఆలోచిస్తూ రోడ్డుపై నడుస్తూ వెళ్తూ ఉంటే, అఖిల కారులో వెళ్తూ అటుగా వచ్చిన రామలక్ష్మిని యాక్సిడెంట్ చేయబోతూ ఒక్క క్షణం బ్రేక్ వేసేస్తుంది. "ఏయ్! బ్రతకాలని ఉందా లేదా? నా కారుకి అడ్డుగా వచ్చావు" అని అఖిల అరుస్తూ ఉంటే, "అఖిల నువ్వు నాకు దేవతలా కనిపించావు. నాకు డబ్బు కావాలి. మీ నాన్న దగ్గరికి తీసుకువెళ్ళు" అని ఇంటికి వెళ్ళి ఖాళీ అగ్రిమెంట్ పేపర్స్‌పై సంతకం చేసి హాకీ నుండి తప్పుకుంటానని మాట ఇచ్చి 5,05,00,000 డబ్బుల్ని తీసేసుకుంటుంది. ఖాళీ చెక్ ఇవ్వటంతో తనకు కావలసిన 5,05,00,000 డబ్బుల్ని ఆ చెక్కుపై రాసుకొని డబ్బు తీసుకువచ్చి ఆద్య, శ్రీను చేతికి ఇచ్చేస్తుంది. అలా డబ్బులు మొత్తం కూడా జనాలకి పంచేస్తారు. తర్వాత ఆద్య, శ్రీను, "చెప్పు రామా, 5,05,00,000 డబ్బులు నీకు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎక్కడి నుంచి తీసుకువచ్చావు? చెప్తావా లేదా?" అని నిలదీస్తూ ఉంటే, "అయిపోయింది కదా, ఇప్పుడెందుకు దాని గురించి మాట్లాడుతున్నారు" అని రామలక్ష్మి అంటుంది. "తెలుసుకోకుండా ఎలా ఉంటాం రామా, చెప్పాల్సిందే చెప్పు" అని ఆద్య, శ్రీను అడుగుతూ ఉంటారు. దాంతో రామలక్ష్మి ఏడుస్తూ ఉంటే అప్పుడే శౌర్య పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తాడు. "బ్రో, మామయ్య గారికి ఎలా ఉంది?" అని అడగటంతో, "ట్రీట్మెంట్ జరుగుతోంది బ్రో" అని శ్రీను చెప్తాడు. అప్పుడే జానకి వచ్చి మరింత ఏడుస్తూ ఉంటుంది. "అమ్మ, ఏడవకమ్మా, ఏడవకమ్మా" అని రామలక్ష్మి ఓదారుస్తూ ఉంటుంది. "అత్తయ్య గారు, శ్రీను బ్రో సమయంలో ఎలా చెప్పాలో నాకేమీ అర్థం కావటం లేదు" అని శౌర్య అంటే, "ఏంటి బ్రో, మళ్ళీ ఏదైనా సమస్య చెప్పు" అని శ్రీను జానకి అడుగుతూ ఉంటాడు. "రామ హాకీ స్టేట్ లెవెల్ టీమ్‌కి సెలెక్ట్ అయ్యింది" అని శౌర్య చెప్పగానే, "ఇంత సంతోషకరమైన విషయాన్న చెప్పటానికి ఇంతసేపు ఆలోచించారు. ఇది చాలా సంతోషించదగ్గ విషయం" అని జానకి సంతోషపడుతూ ఉంటుంది. వెంటనే శౌర్య, "రామ పద, మనము హాకీ కోసం ప్రాక్టీసింగ్ చేసుకోవాలి. పద రామ పద" అని శౌర్య చెప్తుంటే రామలక్ష్మి చాలా టెన్షన్ పడుతూ శౌర్య వైపు చూస్తూ ఉంటుంది. "అదేంటి రామ, ఏమీ మాట్లాడవేంటి? వెళ్దాం పద. స్టేట్ లెవెల్ టీమ్‌కి నువ్వు సెలెక్ట్ అయ్యావంటే ఎంత ప్రాక్టీసింగ్ చేయాలి? నువ్వు ఖచ్చితంగా ఛాంపియన్‌ని అవ్వాలి. పద రామ పద" అని శౌర్య చెప్తూ ఉంటాడు. అక్కడేమో అగ్రిమెంట్ పేపర్స్ మీద రామలక్ష్మి చేత అఖిల వాళ్ళ నాన్న సంతకం తీసుకున్నప్పుడు, "ఇవి ఖాళీ అగ్రిమెంట్ పేపర్స్. నువ్వు కనుక మాట తప్పావో దీని మీద నాకు ఇష్టం వచ్చింది రాసుకొని నీ బ్రతుకుని బజారుకి ఈడుస్తాను. గుర్తుంది కదా, నువ్వు మాత్రం ఆ ప్లేస్‌ని వదులుకోవాల్సిందే" అని మరీ చెప్పి ఉంటారు. ఇప్పుడేమో శౌర్యకి రామలక్ష్మి ఎలా నిజం చెప్తుంది? ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఎంత పెద్ద గొడవ జరుగుతుంది అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.